వెల్కమ్ టు కలమ్స్ అండ్ రైడ్ మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే సబ్జెక్ట్స్ని ఏ విధంగా ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ప్రయారిటీ ఇస్తూ చదివితే ఖచ్చితంగా మనకి ర్యాంక్ అనేది రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. చాలామందికి నాలెడ్జ్ అనేది ఉంటుంది, చాలామందికి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు ఈ ప్రయారిటీని మిస్ అయ్యారంటే ఖచ్చితంగా మీ ర్యాంక్ కూడా మిస్ అవుతుంది. సో దట్ ఈ వీడియోలో ఏ సబ్జెక్ట్స్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పేపర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. మనకి టోటల్గా ఎన్ని పేపర్స్ ఉన్నాయి? టోటల్గా మనకి 4 పేపర్స్ అనేవి ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. సో ఈ ఒక్కొక్క పేపర్లో ఏమేమి ఉన్నాయి, అలానే ఏ ఏ టాపిక్స్ లేదంటే ఏ ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ పేపర్లో మనకి జనరల్ స్టడీస్ అలానే జనరల్ ఎబిలిటీస్ అనేవి ఉన్నాయి. పేపర్ 2కి వచ్చేసరికి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. పేపర్ 3 ఏమో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4 అనేది తెలంగాణ మూవ్మెంట్. సో మొత్తంగా మనకి 4 పేపర్స్ అనేవి ఉన్నాయి. మనందరికీ తెలుసు ప్రతి పేపర్ నుంచి 150 మార్క్స్ ఉంటాయి, మొత్తంగా 600 మార్క్స్ అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏంటి అనేది మనకి ప్రెజెంట్ అయితే ఏమీ తెలియదు. ఎలా కట్ ఆఫ్ అనేది నిర్ధారిస్తారు? అప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్, ఆ పేపర్ యొక్క టఫ్నెస్, దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి ఇది అప్రస్తుతం ప్రజెంట్ మాట్లాడుకోవడానికి. సో దట్ మనకి మొత్తంగా ఎన్ని పేపర్స్ ఉన్నాయని చెప్పాం? 4 పేపర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఈ 4 పేపర్స్లో మొట్టమొదటిగా ఎక్కువ మంది యాస్పిరెంట్స్ చేసేటటువంటి తప్పు ఏంటి అంటే జనరల్ స్టడీస్ అలానే జనరల్ ఎబిలిటీస్కి ఎక్కువగా స్కోప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో చాలామంది ఫస్ట్ ప్రయారిటీగా దీన్ని చదువుతారు. ఇలా చదవటం వల్ల చాలామంది వెనకబడి ఉంటారు. సో దట్ మీరు ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి ఇవ్వద్దు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. మరి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడదాం. అండ్ ఆల్సో ఎక్కువగా స్కోరింగ్ వచ్చేటటువంటి పేపర్స్ ఏంటి, స్కోరింగ్ వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఏది ఈజీగా ఉంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఎక్కువగా స్కోరింగ్ వచ్చేటటువంటి పేపర్ ఏదైనా ఉంది అంటే అది పేపర్ 2 మాత్రమే. అందులో మనకి హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే కేవలం ఇండియన్ హిస్టరీ మాత్రమే కాదు, ఈవెన్ తెలంగాణ హిస్టరీ కూడా ఇందులో సపోర్ట్గా ఉంది. దీంతోపాటు అందరికీ ఇష్టమైనటువంటి సబ్జెక్టు ఇండియన్ పాలిటీ. దాని తర్వాత కొత్తగా తీసుకొచ్చినటువంటి సబ్జెక్టు సొసైటీ. ఇక్కడ ఇండియన్ సొసైటీ ఉంటుంది, అలానే తెలంగాణకు సంబంధించినటువంటి సొసైటీ సంబంధిత అంశాలు కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీగా మనం ఏ సబ్జెక్టు లేదంటే ఏ పేపర్ని చదువుకోవాలి అంటే పేపర్ 2 అనేదాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని చదువుకోవాలి. అండ్ ఆల్సో ఎక్కువగా స్కోరింగ్ వచ్చేటటువంటి పేపర్ కూడా మనకి పేపర్ 2నే. సో దట్ మీరు డైలీ 2 సబ్జెక్ట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకుంటారు. కాబట్టి అందులో నుంచి ఏది చదివినా చదవకపోయినా మొట్టమొదటిగా మీరు పేపర్ 2 అనేది కంప్లీట్ చేయాలి. మీకు ఇండియన్ హిస్టరీ అంటే ఇష్టం ఉంటుందా, తెలంగాణ హిస్టరీ ఇష్టం ఉంటుందా, లేదంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ, ఏది ఇష్టం ఉన్నా పర్లేదు. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఇది ఇచ్చి దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీగా ఏ పేపర్ని ఇవ్వాలి అనే దాని గురించి కూడా మాట్లాడతాం. సెకండ్ ప్రయారిటీగా మీ అందరికీ ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ఉద్యమం. సో ఈ తెలంగాణ ఉద్యమానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోండి. అండ్ ఆల్సో చాలా ఎక్కువగా స్కోరింగ్ వచ్చేటటువంటి పేపర్ కూడా మనకి తెలంగాణ మూమెంట్ పేపర్. ఎందుకు స్కోరింగ్ ఎక్కువగా వస్తుంది అంటే ఈ సబ్జెక్ట్ మీద మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే చాలా వరకు క్వశ్చన్స్ అడిగేటటువంటి విధానం కూడా క్రొనాలజీ బేస్డ్గా ఉంటుంది. సో దట్ మీరు ఎక్కువగా ఎమోషనల్గా దీన్ని చదివేదానికంటే క్రొనాలజీని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రొనాలజీని ఇంటర్లింక్ చేస్తూనే అడుగుతారు, కానీ ఎక్కడ కూడా సబ్జెక్టివ్గా ప్రీజుడిస్తో మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడు. సో దట్ క్రొనాలజీని ఇంటర్లింక్ చేస్తూ మీరు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ చదువుకోండి. సో దట్ సెకండ్ ప్రయారిటీకి ఇవ్వండి. ఆ తర్వాత థర్డ్ ప్రయారిటీగా మనం ఏ పేపర్ని చూడాలి అంటే అందరికీ కష్టమైనటువంటిది ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఏ పేపర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి కూడా మనం ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో మీకు ఉన్నటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. సో దానికి అనుగుణంగా మనం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి కూడా వీడియోస్ చేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు ఏపీఎస్సీ గ్రూప్ 2కి చేస్తుంటే, అందుకని చెప్తున్నా. స్పెషల్లీ మీకు ఏమైనా తెలంగాణ గ్రూప్ 2 సంబంధిత డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని తర్వాత ఫోర్త్ ప్రయారిటీగా పేపర్ 1 అయితే పెట్టుకోండి. ఎందుకు ఫోర్త్ ప్రయారిటీగా పేపర్ 1 పెట్టుకున్నామంటే ఇందులో ఉన్నటువంటి సిలబస్ని ఒకసారి చూద్దాం. 1 ఈజ్ కరెంట్ అఫైర్స్, సెకండ్ 1 ఏంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. దాని తర్వాత జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో కూడా ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
దెన్ ఆ తర్వాత ఫోర్త్ వన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలానే స్టేట్కి సంబంధించినటువంటి జాగ్రఫీ కూడా ఇచ్చారు. దీంతోపాటు హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. తెలంగాణ కాదు, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ కల్చర్ గురించి అడిగారు. దెన్ ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ని కూడా అడగడం జరిగింది. దీంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి పాలసీస్ని అడగడం జరిగింది. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, దెన్ ఆల్సో ఇంక్లూజివ్ పాలసీస్. లాస్ట్గా మనకి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. 11th వన్ ఏమో జనరల్ ఇంగ్లీష్ అనేసి అడగడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు ప్రతి అంశాన్ని నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ రెండు ఏంటి, మనకి కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ అడుగుతారు. దెన్ ఆ తర్వాత మనకి హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ కవర్ అయింది, ఆల్రెడీ సెకండ్ పేపర్లో ఇండియన్ హిస్టరీ చదివాం, తెలంగాణ హిస్టరీ కూడా చదివాం. సో దట్ ఇది మళ్ళీ ప్రత్యేకంగా చదవాలంటే అవసరం లేదు. అండ్ ఆల్సో తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అనేది కూడా మనకి తెలంగాణ సొసైటీలో ఆల్రెడీ చదువుతాం కాబట్టి ఇది కూడా మళ్ళీ ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. అలానే తెలంగాణ పాలసీస్ని మనం కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేస్తాం, ఎన్విరాన్మెంట్ని చదివేటప్పుడు, ఎకానమీని చదివేటప్పుడు. దీంతో పాటు ఈవెన్ ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ చదివేటప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పాలసీస్ చదువుతాం. అలానే సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్, దీంతోపాటు ఇంక్లూజివ్ పాలసీస్, ఇవి కూడా తెలంగాణ సొసైటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్లో చదువుతాం. సో ఇలా చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యేకంగా ఏం చదవాలంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ని ప్రత్యేకంగా చదవాలి. అండ్ ఆల్సో ఈ పేపర్ 1లో ఫస్ట్ ప్రయారిటీస్తో చదవాల్సింది ఏదైనా ఉంది అంటే అది లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే. ఎందుకంటే దీని నుంచే మనకి 50 మార్క్స్ కంటే ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి 150 మార్కుల్లో. సో తర్వాత వచ్చేటటువంటివి మనం ప్రయారిటీ బేస్డ్గా లాస్ట్ ప్రీవియస్ పేపర్ను మనం చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కువగా అడిగాడు దానికి అనుగుణంగా మనం ప్రీవియస్గా ఇచ్చినటువంటి ప్యాటర్న్కి అనుగుణంగా దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది కూడా చూడొచ్చు. సో ఎప్పుడైనా మీరు ప్రయారిటీ ఇస్తూ చదువుకున్నారు అంటే ర్యాంక్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో దట్ మళ్ళీ ప్రయారిటీ ఆధారంగా చెప్తాను. ఫస్ట్ మనం పేపర్ 2ని చదవండి, దెన్ ఆ తర్వాత పేపర్ 4, తర్వాత పేపర్ 3, లాస్ట్లో పేపర్ 1 అనేది చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకోటి ఏంటంటే డైలీ మీరు 2 సబ్జెక్ట్స్ అయితే చదవడానికి ప్రయత్నించండి. దీంతోపాటు కరెంట్ అఫైర్స్, అలానే మెంటల్ ఎబిలిటీ, రీజనింగు, జనరల్ ఇంగ్లీష్కి అట్లీస్ట్ 1 అవర్ టైంని కేటాయించండి. కరెంట్ అఫైర్స్కి ఒక 1 అవర్ టైం కేటాయించండి. దెన్ 2 సబ్జెక్ట్స్ 3+3 చదివారు అంటే మీరు డైలీ 8 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉందంటే కన్సిస్టెంట్గా ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో దట్ ఇలా మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా మీరు ఏవైతే డౌట్స్ నాకు కామెంట్స్ రూపంలో అడుగుతారో దానికి అనుగుణంగా నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.